హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి డే 6 వర్కౌట్. డే 6లో మనం ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే చెస్ట్ అండ్ బైసెప్స్ అయితే వేస్తున్నాం అనమాట. నిన్న వీడియో షూటింగ్లో ఆల్రెడీ చూసారు కదా, వచ్చేసి మళ్ళీ ఇంజురీ అయితే అయింది, దానివల్ల పెయిన్ స్టార్ట్ అయింది. సో ఇవన్నీ మళ్ళీ వేర్ చేయాలి కంపల్సరీ. సో వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి స్మిత్ మిషన్ షోల్డర్ ప్రెస్ అదైతే వేస్తున్నాం. అంటే ఫస్ట్ షోల్డర్స్ వేస్తున్నాం, తర్వాత బైసెప్స్ వేస్తాం. పడుతుంది ఆరా ఇలా కడకడ 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 అంటుంది కదా, బబుల్ ఫామ్ అయితే అది నరాలు అయిపోతుంటే అనిపిస్తుంది. రాదని అలా లేట్ వస్తాడు అనుకుంటే జల్ది వచ్చిండా. 5:30, 6 చిన్న వరకు 7 వరకు. ఓకే, అప్ జస్ట్ ఎల్బోస్ క్లోజ్ చేసి ఇంతే, చిన్న వరకు పైకి అప్. మొత్తం ప్రెస్ చేయకు, ట్రైస్ ఆఫ్ ఫీల్ అవుతుంది ఇంతే. షూర్. కొద్దిగా ఎడదిక్కనరా బస్. ట్రైసెప్స్ మీద పడుతుంది. నేను ఏం చెప్పినా నీకు? షోల్డర్స్ మీద పడుతుంది, ట్రైసెప్స్ మీద పడుతుంది. చేయకని చెప్పిన చేస్తూనే ఉన్నా. వాట్స్ నెక్స్ట్? రాదని ఇయర్ బడ్స్ అంతేనా? 18,000 పోతే 18,000 గంతే అంటుండు. 10 కొలబరాలు ఉన్నాయి, గట్టినే ఉంటుంది. ఇన్నేనా ఉల్టానా? ఓవర్ హ్యాండ్ పట్టుకో, దగ్గర పట్టుకో, మూలాలలో పట్టుకో. మనిషి నైజం ఎట్లాంటిదంటే, సిచ్యువేషన్ కాకముందు రూపాయికి పింజం అవుతారు, సిచ్యువేషన్ అయిన తర్వాత లక్షలు పెట్టడానికి ముందుకు వస్తారు. లేకున్నా సార్ అప్పు చేసి పెడతారు. అవునా కదా? అంతే. ఇప్పుడు 40 రూపీస్ పెట్టి యాపిల్ తినమంటే తింటావా? తిననే తిను. అదే పూరి తినమంటే 40 రూపీస్ పెట్టి పట్టబడి తింటావు. షోల్డర్స్ ఇట్లా ఇగో ఎం షేప్ ఉండాలి. ఇట్ షుడ్ బి ఎం షేప్. 15 12 13 14 అబ్బో 15 ఘోరం పడుతుందిరా. దీని పేరేంది, దాని పేరేంది? ఇది అప్రైట్ రోస్, ఇది లాటరల్ రైజ్. షోల్డర్స్కే కోట్లు లక్షలు పెట్టినాం, లక్షలు అనాలి. ఎన్ని కోళ్ళు తింటే రావాలి, ఎన్ని మేకలు తింటే రావాలి. కోడి తింటే వస్తా అంటారు. కానీ రాజాని ఉండాలి, వాస్తవం జిమ్లో రాజాని ఉండాలి. ఓకే, స్ట్రక్సా? డబల్ స్టెప్స్. కొంచెం లీన్ ఫార్వర్డ్గా, కొంచెం జస్ట్ అప్.
పైన స్విమ్మింగ్ పూల్ చేసినాం కదా, పైనకు ప్లైవుడ్ షీట్లు తీసుకునేటప్పుడు మళ్ళా చేయి అదిలినట్టు అయింది అన్నట్టు. ఫర్ దట్ ఇది కంపల్సరీ వేసుకోవాలి. పొరు కూడా ఎందుకు అన్నట్టు కొంచెం మనకు మూమెంట్ ఉండదు బాడీ, ఓకే స్ట్రిక్ట్గా వస్తుంది. లెగ్స్ దగ్గర పెట్టు. మొత్తం ఇంకా ముందు టూరుతారు కదా, టూ కాకుండా స్ట్రిక్ట్ కలిసి. ఏదేమైనా వేరే ఎక్సర్సైజ్లు అన్నీ చేసిన దానికి ఈ కండల ఎక్సర్సైజ్ చేసిన దానికి భలే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తర్వాత ఘోరంగా పెరుగుతూ ఉంటాయి. వెయిట్ ఎంత ఇంక్రీజ్ చేస్తున్నాం, ఎన్ని రెప్స్ కొడుతున్నాం, ఎంత ఫామ్లో కొడుతున్నాం, అది మెయిన్. ప్రోగ్రెసివ్ ఓవర్లో తెల్లారి ఎంత నొత్తుంది అది కూడా మెయినే కదా. వస్తేనే చేసినప్పుడు ఇవాళ అబ్బా ఘోరంగా ఉండేది తెలుసా లెగ్స్. బాబా కుసోత్తలేదు లేవత్తలేదు, ఘోరంగా నొత్తుంది. 9 బైసెప్సే ఇట్లా లాబట్టే ట్రైసెప్స్ చేస్తారా? ట్రైసెప్ రోజు ఫోటోలు దిగినాం గుర్తుందా, కంప్లైంట్కి ఇట్లా పెట్టి అదేగా గీడే చేసినాం చూడు. మా నాన్న ఇట్లా మొత్తం ఇట్లా కట్టొచ్చింది ఇట్లా కండ. ట్రైసెప్స్ కదా ఉత్తుతా దిగినాం ఆనాడు. ఆనాడు భలే వచ్చింది ట్రైసెప్. ఇంకా ట్రై అయితేనేమో ఎంతకు రాలే. ఆనాడు ఏం చెప్పించిన గుర్తుకుందా? ఇట్లా షేవ్ పెట్టి ఆనాడు వచ్చినాయి అంటున్నాను బైసెప్స్. అబ్బా అంటే తంది అయిపోయింది. అబ్బా ఉబ్బింది కదా, గాడిపోచ్చినట్టు అయింది. జస్ట్ బాగానే దిగిపోతుంది మళ్ళీ తుస్ అంటారు. వర్కౌట్ అయితే గైస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇక స్ట్రెచ్చింగ్ చేసి పోవుడే. S24 ఆల్టర్నేటరే వీడియోలోనేమో గట్ల వస్తుంది, అలా రీతినేమో జింగిడి వస్తుంది. సో ఫైనలీ గైస్ ఇది డే 6 వర్కౌట్ షోల్డర్స్ అండ్ బైసెప్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయరు, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై.